తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉండే ఒకే ఒక పేరు మల్లారెడ్డి. ఆయన మాట్లాడితే వైరల్, ఆయన నవ్వితే మీమ్స్. కానీ ఈసారి ఆయన చెప్పిన మాటలు మాత్రం అందరినీ షాక్కు గురి చేశాయి. సీఎం కావాలి అంటున్నారు, సినిమా ఆఫర్ను రిజెక్ట్ చేశానంటున్నారు. ఇది నిజంగానే సీరియస్ స్టేట్మెంటా లేక మల్లారెడ్డి స్టైల్ కామెడీనా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మల్లారెడ్డి అంటే స్ట్రైట్ గా మాట్లాడడం, పంచులతో ఆకట్టుకోవడం, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం ఇది ఆయన స్పెషాలిటీ. ఎన్నోసార్లు ఆయన మాటలు మీమ్స్ అయ్యాయి, వీడియోలు వైరల్ అయ్యాయి, కామెంట్స్ డిబేట్స్ కు కారణమయ్యాయి. ఇప్పుడు కూడా అసెంబ్లీ వద్ద చిట్ చాట్ లో మళ్ళీ ఒక కొత్త బాంబు పేల్చేశారు. మరి ఈసారి మల్లారెడ్డి ఏమన్నారు? ఎందుకింత పెద్ద చర్చ మొదలైంది? మల్లారెడ్డి చేసిన ముఖ్యమైన వ్యాఖ్య, నాకు ఒక సినిమా ఆఫర్ వచ్చింది, అది సాధారణ సినిమా కాదు, పవర్ స్టార్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, డైరెక్టర్ హరీష్ శంకర్. ఆయన మల్లారెడ్డిని అడిగింది విలన్ పాత్ర, కానీ మల్లారెడ్డి దాన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఆయనకు విలన్ గా కాదు, సీఎం గా నటించాలి. ఇది వినగానే సోషల్ మీడియాలో షాక్ ప్లస్ ఫన్ రియాక్షన్స్ వచ్చాయి. విలన్ పాత్ర రిజెక్ట్ చేసి సీఎం పాత్ర చేయాలనుకోవడం ఇది మల్లారెడ్డి స్టైల్ అనాలా లేక సీరియస్ అంబిషన్ అనాలా? మల్లారెడ్డి స్పష్టంగా చెప్పారు, నాకు సీఎం పాత్ర చేయాలనే కోరిక ఉంది. అంటే సినిమాల్లో అయినా ఒకసారి సీఎం అవ్వాలనే అనుకుంటున్నారు. ఇంకా ఒక స్టేట్మెంట్, నాకు ఎవరు ఆఫర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే సినిమా తీస్తాను. ఈ మాటలు ఆయన కాన్ఫిడెన్స్ ను చూపిస్తాయి. సినిమా మాటలకు వైపు ఇప్పుడు అసలు టాపిక్ ఏంటంటే రేవంత్ రెడ్డి గురించి చేసిన కామెంట్స్. మల్లారెడ్డి చెప్పిన మరో కీలక విషయం, రేవంత్ రెడ్డిని సీఎం చేసింది పరోక్షంగా నేనే, అంతేకాదు మేమిద్దరం అన్నదమ్ములం. ఈ కామెంట్స్ రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఎందుకంటే ఇద్దరు ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు, తర్వాత వేరువేరు మార్గాలు ఎంచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దగ్గరవుతున్నారా అనే అనుమానం. ఇది కేవలం కామెంట్ మాత్రమేనా లేక రాజకీయ సంకేతమా? మల్లారెడ్డి రాజకీయ ప్రయాణం చూస్తే టీడీపీ నుంచి ఎంపీగా గెలుపు, తర్వాత పార్టీ మార్పు, మంత్రి స్థానం. అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్ కు మారారు. ఇప్పుడు మల్లారెడ్డి కూడా పార్టీ మారతారనే వార్తలు. ఇలాంటి టైంలో అన్నదమ్ములు అనే కామెంట్ మరింత హీట్ పెంచింది. మొత్తానికి మల్లారెడ్డి కామెంట్స్ సినిమా రాజకీయాలు రెండింటినీ కలిపేశాయి. సీఎం అవ్వాలన్న కోరిక, విలన్ రోల్ రిజెక్ట్, రేవంత్ పై స్టేట్మెంట్స్, ఇవన్నీ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ టాపిక్. మల్లారెడ్డి నిజంగా సీఎం పాత్రలో చూడాలనుకుంటున్నారా లేక ఆయన కామెంట్స్ కేవలం ఫన్ కోసమేనా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. థ్యాంక్ యూ. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.